ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది అణుబాంబే. అది 1945 ఆగస్టు 6 అమెరికా జపాన్ నగరమైన హిరోషిమాపై అణుబాంబు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,29,000 మంది చనిపోయారు. ఒక్క అణుబాంబు కారణంగా 1,29,000 మంది అంటే ఆ న్యూక్లియర్ బాంబు యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. కేవలం ప్రజల ప్రాణాలు మాత్రమేనా? ఆ అణుదాడి వల్ల దాదాపు ఇప్పుడు 79 ఏళ్ళు అవుతున్నా సరే ఆ ప్రాంతంలో మొక్కలు మొలవు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం వల్ల అంగవైకల్యంలో పుట్టడం, పిల్లలు మాటలు రాకపోవడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇదంతా ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఇండియా పాక్ వార్ ముగిసిందని మనందరికీ తెలుసు. కానీ ఇండియా శత్రు దేశాలన్నీ ఇండియాకి చుట్టుపక్కలే ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్కి చైనా ఎప్పటికప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది. అంతా అయిపోయింది అనుకునే టైంకి పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అటాక్ చేస్తే ఈ పాకిస్తాన్లో ఉన్న వెధవలు ఏ టైంలో అన్నా చేయొచ్చు. కానీ పాకిస్తాన్కి అంత సత్తా లేకపోయినా చైనా నుంచి కూడా ఏదో ఒకసారి ఈ న్యూక్లియర్ అటాక్ రావచ్చు. ఒకవేళ ఏదో కారణంగా న్యూక్లియర్ అటాకే జరిగితే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ అటాక్ జరిగితే మనం ఏం చేయాలన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో కేవలం ఒక సర్వైవల్ వీడియో మాత్రమే. అంటే ఒకవేళ అణుబాంబే పడితే మన ప్రాణాలను మనం ఎలా రక్షించుకోవాలన్నది ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఒక్క లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఇలాంటి టాపిక్స్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మనకు కూడా తెలుస్తుంది కదా. సో అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ 3 దేశాల దగ్గర ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయన్నది చూద్దాం. ఫస్ట్గా పాకిస్తాన్ 130 నుంచి 140 న్యూక్లియర్ బాంబ్స్ వరకు ఉన్నాయి. చైనా దాదాపు 600 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నట్టుగా 2021 లెక్కల ప్రకారం తెలుస్తుంది. అండ్ అలాగే ఇండియా దగ్గర 180 వరకు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటిలో పాకిస్తాన్ దగ్గర ముఖ్యంగా బాబర్ క్రూజ్ మిసైల్, సాహిన్, జ్వారీ బిలిస్టిక్ మిసైల్ లాంటివి ఉన్నాయి. ఈ సాహిన్ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి 2750 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ ఇండియన్ మ్యాప్లో ఉన్న ఏ పార్ట్లో అయినా సరే ఈ న్యూక్లియర్ బాంబ్ని డ్రాప్ చేయొచ్చు. మరి మన దగ్గర అగ్ని 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అగ్ని 5 రేంజ్ వచ్చేసి దాదాపు 5000 కిలోమీటర్ల కన్నా దూరమే. అంటే పాకిస్తాన్ నుంచి కాదు, సౌత్ ఆఫ్రికా అంత దూరంలో ఉన్నా సరే ఈజీగా టార్గెట్ని చేసేస్తుంది ఈ అగ్ని 5. మనం పాకిస్తాన్ హిట్ చేయడానికి అగ్ని 1 సరిపోతుంది. కానీ మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని సైన్ చేసింది. ఈ పాలసీలో చైనా కూడా ఉంది. ఈ పాలసీ ప్రకారం ఇండియా మీద ఎవరో అటాక్ చేయకుండా ఇండియా న్యూక్లియర్ అటాక్ని చేయకూడదు. ఒకవేళ ఇండియా మీద ఎవరైనా న్యూక్లియర్ అటాక్ చేస్తేనే వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేయడానికి ఉంటుంది. కానీ ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉందని ఇండియన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా తెలిస్తే పాకిస్తాన్ అటాక్ చేయకపోయినా సరే ఇండియా చేయొచ్చు. ఇవి ఈ పాలసీ రూల్స్. ఇప్పుడు మనం ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ పడిన తర్వాత ఏమవుతుంది అన్నది చూద్దాం. బాంబ్ పడిన 2 నిమిషాల తర్వాత మీరు న్యూక్లియర్ బాంబ్ పడిన 1 కిలోమీటర్ లోపు ఉంటే మీరు అక్కడికక్కడే చనిపోతారు. అదే మీరు ఈ బాంబ్ పడిన 2 కిలోమీటర్ల దూరంగా ఉంటే మీ కంటికి ఒక ఫ్లాష్ లైట్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనబడదు. ఆ తర్వాత మీ బాడీలో బూడిద మాత్రమే మిగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒక భారీ అతిపెద్ద మంటలతో కూడిన విస్ఫోటనం కలుగుతుంది. దీనివల్ల మీ కంటికి ఒక వెలుతురు మాత్రమే కనిపిస్తుంది. ఆ తరువాత ఒక భారీ వేవ్ అనేది వస్తుంది. ఈ వేవ్ అనేది ఎంత వేడిగా ఉంటుందంటే సూర్యుడి మీద ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది. ఈ వేవ్ దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా జరుగుతాయంటే మీ బాడీకి హీట్ తగులుతుందని మీ బాడీలో ఉన్న పెయిన్ రిసెప్టర్స్ మీ బ్రెయిన్కి చెప్పేలోపు మీరు ఆవిరైపోతారు. ఒకవేళ మీరు 2 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే మీరు బ్రతికే ఛాన్స్ ఉంది, కానీ అది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆ హీట్ వేవ్ వచ్చే స్పీడ్కి అండ్ అలాగే హీట్కి దగ్గరలో ఉన్న ప్రతి వస్తువు కూడా భారీ హీట్తో మీ మీదకు దూసుకుంటూ వస్తుంది. అందువల్ల మీరు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఇంత హీట్ ఎందుకు ఉంటుందంటే బాంబ్ డ్రాప్ అయినప్పుడు సూర్యుడి మధ్యలో ఉండే కోర్లో ఉండే వేడి ఎంత ఉంటుందో అంత వేడితో విస్ఫోటనం జరుగుతుంది. అందుకనే దాని నుంచి వచ్చే జ్వాలలు యూనిఫామ్గా రౌండ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం బాంబ్ డ్రాప్ అయిన ప్లేస్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల కంటే దూరంగా ఉన్న జనాలు ఏం చేయాలన్నది ఇప్పుడు మాట్లాడదాం. మీరు ఒకవేళ బాంబ్ డ్రాప్ అయిన 5 కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే మీరు వెంటనే కిందకి పడుకొని మీ ఫేస్ని కవర్ చేసుకుంటూ మీ చెవులు మూసుకోవాలి. పొరపాటును కూడా మీరు బాంబ్ బ్లాస్ట్ అయిన వైపు ఖచ్చితంగా చూడకూడదు. ఒకవేళ కనుక చూస్తే మీ కన్ను రిసీవ్ చేసుకోవాలన్నంత వెలుతురు మీ కంటికి కనపడడం వల్ల మీ కంటి చూపు పోతుంది.
వీలైనంత వరకు మీ బాడీని అండ్ అలాగే మీ హెడ్ని దట్టమైన గుడ్డతో కానీ లేదంటే ఏదైనా వస్తువుతో కానీ కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పక్కనున్న వస్తువులు వుడ్ అండ్ గ్లాస్ పార్టికల్స్ ఎగరడం ఆగిన తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళి ఏదైనా అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి ట్రై చేయాలి, లేదంటే ఏదైనా రూమ్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు వెంటనే మీ బాడీని అండ్ హెయిర్ని మీ నెయిల్స్ని పూర్తిగా షాంపూ అండ్ సోప్తో కడిగి శుభ్రం చేసుకోవాలి. మీరు వేసుకున్న బట్టల్ని మళ్ళీ ముట్టుకోకూడదు. వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. బయట గాలి ఇంట్లోకి రానివ్వకుండా ఏసీస్ అండ్ అలాగే ఫ్యాన్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఒకవేళ బయట గాలి ఇంట్లోకి కానీ వస్తే మీరు ఇప్పుడు బ్రతికినా సరే తర్వాత రేడియేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండడానికే ట్రై చేయాలి. ఎందుకంటే పెట్రోల్ బంక్స్, గ్యాస్ ఫ్యాక్టరీస్ ఏవి కూడా మిగలవు. నగరాలన్నీ కూడా మంటల్లో కూరుకుని ఉంటాయి. వీలుంటే పొటాషియం అయోడిన్ టాబ్లెట్స్ ని వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రేడియేషన్ పార్టికల్స్ మీ బాడీలోకి వెళ్ళినా సరే ఇది క్యూర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే దాన్ని సీల్ చేసి పక్కన పడేయాలి. బాంబ్ బ్లాస్ట్ అయిన 1 hour తర్వాత దానిలో ఉండే రేడియో యాక్టివ్ పార్టికల్స్ చాలా ఎత్తుకెగిరి దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు గాలిని, నీటిని మొత్తాన్ని కలుషితం చేసి పడేస్తాయి. అందుకనే వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే దగ్గరలో బైక్ హెల్మెట్ లాంటిది ఉంటే దాన్ని ఖచ్చితంగా ధరించాలి. అండ్ అలాగే మీ ముక్కుని ఏదైనా థిక్ క్లాత్ తో క్లోజ్ చేసుకోవాలి. గాలికి ఎక్స్పోజ్ అయిన వాటర్ కానీ ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సీల్ చేసిన ఫుడ్ అండ్ వాటర్నే తీసుకోవాలి. ఒకవేళ అదే టైంలో కానీ వర్షం పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు తడవకూడదు. దీనివల్ల గాలిలో ఉండే రేడియేటివ్ పార్టికల్స్ మీ బాడీ మీద పడతాయి. బ్లాస్ట్ జరిగిన 24 to 72 hours, బ్లాస్ట్ జరిగిన ఫస్ట్ 48 hours అన్నది చాలా క్రూషియల్ పార్ట్ అని చెప్పొచ్చు. ఈ టైంలోనే రేడియేషన్ పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే మీ చుట్టుపక్కల రోజు చూసే జనాల దగ్గర నుంచి కేకలు వినబడతాయి. చాలా మంది వామిటింగ్స్, బ్లీడింగ్, క్రిటికల్ ఇల్నెస్, ఎయిర్ లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చనిపోతారు కూడా. ఇంకా అప్పటికీ కూడా గాలిలోను, నేల మీద, నీటి మీద స్ట్రోనేటియం 90, సీసం 137, ప్లూటోనియం లాంటి రేడియేటివ్ పార్టికల్స్ ఇంకా కలుషితం చేస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు అప్పటికీ కూడా సరిగ్గానే ఉంటే మీ దగ్గర కొన్ని వస్తువులను ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఒక ఎమర్జెన్సీ మెడికల్ కిట్, సీల్ చేసిన ఫుడ్ అండ్ వాటర్ అండ్ అలాగే గవర్నమెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రేడియో కానీ టీవీని కానీ ఉంచుకోవాలి. అండ్ అలాగే అయోడిన్ టాబ్లెట్స్ ఉంటే మీతో పాటు క్యారీ చేయాలి. ఇవి రేడియేషన్ నుంచి మీ బాడీని ఇంపాక్ట్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. బాంబ్ బ్లాస్ట్ అయిన 14 days తర్వాత మీ చుట్టుపక్కల ఉండే రేడియేషన్ పర్సెంటేజ్ అనేది 0.1% పడిపోద్ది. కానీ అప్పటికి కూడా చాలా మంది రేడియేషన్ సిక్నెస్ గురవుతారు. బాంబ్ బ్లాస్ట్ అయిన 1 to 6 months తర్వాత బాంబ్ బ్లాస్ట్ కి 5 kilometers కంటే దూరంగా ఉండేవాళ్ళు ఇంకా దూరానికి లొకేషన్ చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పటికి కూడా వాటర్ అండ్ ఫుడ్ ని టెస్ట్ చేసిన తర్వాతే తీసుకోవాలి. అండ్ అలాగే బాయిల్ చేసిన వాటర్ తీసుకోవాలి. ఈ టైంలోనే మీ చుట్టుపక్కల ఉండే వారికి లంగ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బోన్ మ్యారో డ్యామేజెస్, తీవ్రమైన హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఈ రేడియేషన్ తీవ్రత ఎప్పుడు ఎక్కడ ఎలా తగ్గుతుందన్నది ఇప్పుడు చూద్దాం. బాంబ్ డ్రాప్ అయిన ప్లేస్ అయితే 50 to 100 years లోపు రికవరీ అవ్వచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువే పట్టొచ్చు. ఒకవేళ మీరు బాంబ్ డ్రాప్ అయిన ప్లేస్ నుంచి 1 to 3 kilometers డిస్టెన్స్లో ఉంటే ఆ రేడియేషన్ తీవ్రత తగ్గడానికి 10 to 50 years పట్టొచ్చు. ఒకవేళ మీరు బాంబ్ డ్రాప్ అయిన ప్లేస్ నుంచి 5 kilometers కంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే 1 to 2 years పడుతుంది అక్కడ రేడియేషన్ తీవ్రత తగ్గడానికి. అలాగే మీరు ఒకవేళ 30 kilometers డిస్టెన్స్ కంటే దూరంగా ఉంటే కొన్ని వారాల్లోనే ఈ తీవ్రత తగ్గొచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఒకవేళ న్యూక్లియర్ బ్లాస్ట్ కానీ జరిగితే ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో తెలియజేసామంతే. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.